గగన్ బ్యాగు పట్టుకొని రావటంతో ఏంటి నాన్న గగన్ అది అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ పెళ్లి పత్రికలు వచ్చాయమ్మా ఇదిగో అమ్మా అని గగన్ చూపిస్తూ ఉంటాడు. అమ్మ ఓపెన్ చేసి చూపిస్తానమ్మా అని గగన్ అంటే ఆగు గగన్, భూమిని రానివ్వు అని శారద అంటుంది. అప్పుడే భూమి చాలా బాధపడుతూ మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ భూమిని చూసి ఏమైంది భూమి అలా ఉన్నావు అని అయితే ప్రశ్నిస్తూ ఉంటాడు. అక్క నేను ప్రేమిస్తున్నది పూరిని కాదక్క బిందునక్క అని శివ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని బాధపడుతూ పైకి మాత్రం ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అలా నిలబడి ఉంటుంది. అమ్మ భూమి ఇదిగో అమ్మ పెళ్లి పత్రికలు, మొట్టమొదట ఒక పెళ్లి పత్రికను తీసి పసుపు కుంకుమలు రాసి దేవుడి ముందు పెట్టమ్మా భూమి, ఏ ఆటంకం లేకుండా ఈ పెళ్లి సవ్యంగా జరగాలని దేవుని ముందు పెట్టమ్మా భూమి అని శారద చెప్తూ ఉంటే, చెప్పొదిన మా పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని, చెప్పు వదిన చెప్పు అని పూరి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. అప్పుడే శివ బాధపడుతూ భూమి వైపు అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడు భూమి శివ వైపు చూస్తూ ఏ ఆటంకం లేకుండా మీ పెళ్ళి జరుగుతుంది పూరి అని పూరికైతే అభయమిస్తూ ఉంటుంది. దాంతో పూరి చాలా చాలా సంతోషపడుతూ అన్నయ్య అంటూ గగన్ని హక్ చేసుకోవటంతో గగన్ కూడా చాలా సంతోషంగా పూరిపై ప్రేమని చూపిస్తూ ఉంటాడు. శివ మాత్రం నోరు తెరుచుకొని భూమి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదేంటి నేను బిందుని ప్రేమిస్తున్నానని అక్కకి నిజం చెప్పినా కూడా పూరితో నా పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని అక్క ఎందుకలా చెప్పిందా అని శివ అయితే చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. భూమి మాత్రం శివ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. మరి భూమి పూరికి మాటిచ్చినట్టుగానే శివ పెళ్ళి పూరితో జరిపించనుందా లేదా అనేది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.